సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 116వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగం తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఇక్కడి నుంచి అంటే 47వ శ్లోకం నుంచి 55వ శ్లోకం దాకా ఇవి ఉపసంహార శ్లోకాలు. అర్జునుడు కృష్ణ పరమాత్మను శాంతించమని కోరితే కృష్ణ పరమాత్మ అర్జునుడు కోడాడు కాబట్టి తాను ప్రదర్శించానని, మళ్ళీ అర్జునుడే శాంతించమంటున్నాడు కాబట్టి ప్రసన్నుడను అవుతాను అని అంటున్నాడు. శ్రీ భగవానువాచ అంటే భగవానుడు జవాబు చెప్తున్నాడు. అర్జున తవ ఇదం రూపం దర్శితం. ఓ అర్జున, నీ మీద ఉన్న అనుగ్రహం కొద్దీ నా రూపాన్ని నీకు ప్రదర్శించాను. ఇదం రూపం అంటే ఈ విశ్వరూపం. ఎలా చూపించాడు? ఆత్మయోగాత్, నా మాయాశక్తి వల్ల. ఇక్కడ యోగ అంటే మాయ. యోగ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. సందర్భానుసారంగా దాని అర్థాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ యోగం అంటే ఒక సంయోగం. మాయను యోగ అని ఎందుకంటారు అంటే మాయలో త్రిగుణాల సంయోగం ఉన్నది కాబట్టి. సత్వరజస్తమస్ గుణానాం సంయోజనేన యోగ శబ్ద ఉచ్యతే. అందువల్ల యోగ అంటే మాయ. మాయ అంటే భగవంతుని యొక్క మాయాశక్తి. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, ఇక్కడ నేను అని అర్థం. కృష్ణ పరమాత్మ నా యొక్క మాయాశక్తి వల్ల చూపించాను అని అంటున్నాడు. ఎందుకు చూపించాట? ప్రసన్నేన, నీ భక్తికి మెచ్చి నీ శ్రద్ధకు మెచ్చి చూపించాను అని అంటున్నాడు. ఎలా చూపించాడు? దివ్య చక్షువులను ప్రసాదించడం ద్వారా. ఎటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు? విశ్వరూపం ఒకటే ఉన్నది, కానీ పరిపక్వత చెందిన మనస్సు ఉన్నవారు విశ్వరూపాన్ని అద్భుతంగా భావిస్తే, మనస్సు పరిపక్వత చెందని వారు అదే అద్భుతాన్ని చూసి భయపడుతూ ఉంటారు. అంటే ఒకరికి ఆనందం కలిగించేది ఇంకొకరికి భీతిని గొల్పుతోంది. దీన్ని రోలర్ కోస్టర్ ఉదాహరణతో చెప్పవచ్చు.
కొంతమంది కేరింతలు కొడుతూ పదే పదే అందులో తిరుగుతూ ఉంటే, కొంతమంది బయట నుంచి అది తిరిగే వంపుల్ని చూస్తూ ఉంటేనే హడిలిపోతారు. అంటే ఆనందం కానీ భయం కానీ ఆ వస్తువులో లేదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ విశ్వరూపం యొక్క అద్భుతాన్ని వివరిస్తున్నాడు. తేజోమయం, విశ్వరూపం చాలా ప్రకాశవంతమైనది. అనేక వేల నక్షత్రాల కూటములకు ఉండే అంత కాంతి దాంట్లో ఉంటుంది. తేజోరాశిం సర్వతో దీప్తిమంతం అని అర్జునుడు కూడా అంతకుముందు నువ్వు తేజోరాశిగా దీప్తిమంతుడిగా ఉన్నావు అని అన్నాడు కదా. ఇక్కడ విశ్వం అంటే అన్నింటినీ కలిసినది. వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం. శబ్దస్పర్శ రూప రసగంధాదులన్ని రూపాలలోనూ తెలుసుకోగలం. అనంతం అంటే దేశకాల పరిమితులు లేనిది. ఆద్యం అంటే మొదట సృష్టింపబడినది. ముందు విశ్వరూపం వచ్చింది, దాని తర్వాత తక్కినవన్నీ వచ్చాయి. ముందు విరాట్ పురుషుడు పుట్టాడు. యన్మే త్వదన్యేన నా దృష్టపూర్వం, నన్ను నువ్వు తప్ప ఇంతకుముందు ఎవరూ చూడలేదు. ఓ అర్జున, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎవరికీ దక్కని విశ్వరూప దర్శనం నీకు దక్కింది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నవేదయజ్ఞాజ్జయనై నదానై నచక్రియాభి నతపోభి ఉగ్రై ఏవం రూపశక్య అహం నృలోకే దృష్టం త్వత్ అన్యేన కురు ప్రవీరా. ఇక్కడ ఎవరికి దక్కనటువంటి అదృష్టం అర్జునుడికి మాత్రమే ఎందుకు దక్కిందో వివరిస్తున్నాడు. దానికి అర్జునుడి యొక్క అనన్య భక్తే కారణం. విశ్వరూప దర్శనం చెయ్యాలి అంటే దానికి అనన్య భక్తి ముఖ్యమైనటువంటి సాధన అని నిరూపించడానికి తక్కిన సాధనలన్నింటినీ తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇటువంటి పద్ధతిని శాస్త్రంలో తరచు మనం చూస్తూ ఉంటాం. దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధనలన్నీ సమానమే. సత్యం, తపస్సు, జ్ఞానం, దానం, వేదాధ్యయనం అన్నీ సమానమే. ఒక ప్రత్యేక సందర్భంలో ఒక ప్రత్యేక సాధనను మెచ్చుకుంటూ ఉంటుంది శాస్త్రం. ఆ సందర్భంలో తక్కిన సాధనలను కించపరిచినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఆ సందర్భాల్లో మనం తక్కిన సాధనలను చిన్న చూపుతో చూడకూడదు. అక్కడ చెప్తున్నటువంటి సాధనకు ప్రాముఖ్యతనివ్వాలంతే. ఇలా ఒక సాధనను మెచ్చుకుంటూ తక్కిన సాధనలను చిన్న చూపు చూడ్డాన్ని శాస్త్రంలో నహి నిందా న్యాయం అని అంటారు. అంటే తక్కిన సాధనలను నిందించడం లేదు, ఈ సాధనను మెచ్చుకుంటున్నాము అని దాని అర్థం. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే చ అంటూ తైత్తిరీయోపనిషత్తులోని శిక్షావళిలో ఒక సందర్భంలో ఉపనిషత్తు కొన్ని విలువల గురించి ప్రసంగిస్తూ వాటిలో స్వాధ్యాయం గొప్పది అని చెప్తుంది. అందులో వచ్చినటువంటి కొన్ని విలువలు తపస్సు, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, యజ్ఞాలు, అతిథి సేవ, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, వీటన్నింటిలో ఏది గొప్పది అని ఉపనిషత్తే అడిగింది. సత్యమే పలికే రాథీతర అనే ఋషి సత్యమే ముఖ్యమైనది అని నిర్ధారించాడు. తపోనిష్ఠుడైనటువంటి పౌరుశిష్ట అనేటువంటి ఋషి తపస్సే ముఖ్యమైనది అని అన్నాడు. నాకమద్గల్యుడు అనేటువంటి ఋషి స్వాధ్యాయ ప్రవచనాలే ముఖ్యము అని అన్నాడు. అప్పుడు శృతి కూడా అవును, స్వాధ్యాయ ప్రవచనాలే ముఖ్యం, స్వాధ్యాయ ప్రవచనాలే అతి ముఖ్యము అని నొక్కి వక్కాణిస్తుంది. స్వాధ్యాయ ప్రవచనే చ ఏ వేతి నాకో
మౌద్గల్య తద్ది తపస్థిద్ధి తపః. అదేవిధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా తక్కిన సాధనలన్నీ అనవసరం, భక్తి మాత్రమే ముఖ్యం అని అంటున్నాడు. ఇలాగా ఒక చోట స్వాధ్యాయాన్ని కీర్తించి ఇంకొక చోట భక్తిని కీర్తిస్తే ఏది ముఖ్యం? కొంతమంది తేలిగ్గా అయితే ఏది ముఖ్యం కాదు అనేస్తారు. అలా భావించకూడదు. అన్నీ ముఖ్యమే, అన్నీ ముఖ్యమే. కానీ ఒక్కో సందర్భంలో ఒక్కొక్క దాని ప్రాధాన్యతను మనం చూస్తాం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ భక్తిని స్తుతించడానికి తక్కినవన్నీ కూడా లాభం లేదు అని అంటున్నాడు. వేదాధ్యయన, వేదాధ్యయనం చేస్తే విశ్వరూప దర్శనం అవ్వదు. నా యజ్ఞ అధ్యయనై, యజ్ఞాలు చేసినా కూడా లాభం లేదు. ఇక్కడ వేద అధ్యయనానికి యజ్ఞ అధ్యయనానికి మధ్య భేదం ఏమిటి అంటే, వేదాధ్యయనం అంటే వేదాలను పారాయణ చేయడం, నేర్చుకోవడం. యజ్ఞాలు అంటే యజ్ఞాలు ఎలా చేయడం అన్నది నేర్చుకోవడం. ఈ రెండు కూడా విశ్వరూప దర్శనాన్ని ఇవ్వలేవు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతేకాదు ఇంకా ఏమున్నాయి ఇక్కడ? నా దానై, దానం వల్ల కూడా కాదు. ఇది చూసి కొంతమంది స్వార్థపరులు వారికి తగ్గట్టుగా దీన్ని మలుచుకుంటారు. అసలే చూస్తూ చూస్తూ దానం చేయలేరు కొంతమంది. అలాంటి వారికి ఈ పదం శ్రీరామ రక్ష లాంటిది. కానీ శిక్షావళిలో మనం ఏం చూస్తాం? శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, సంవిదాదేయం. దానం గురించి నొక్కి చెప్తుంది అక్కడ. అది కూడా శ్రద్ధగా చెయ్యాలని, అశ్రద్ధగా చెయ్యకూడదని, శక్తి వంచన లేకుండా చెయ్యాలని, వినయంగా చెయ్యాలి అని, పాపభయంతో చెయ్యాలి అని, అలాగే మనస్ఫూర్తిగా చెయ్యాలి అని చెప్తుంది. అలాగా శాస్త్రం ఒకచోట దానం చేసి తీరాలని చెప్తున్నప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ దానం వల్ల విశ్వరూప దర్శనం అవదు అంటున్నాడు. అంటే ముందే చూసినట్టుగా దీన్ని నహినిందా న్యాయం అని అంటారు. నచ క్రియాభిహి, లౌకిక కర్మలు కూడా లాభం లేదు. నా తపోర్భి రుగ్రై, ఘోర తపస్సు చేసినా కూడా లాభం లేదు. ఉపవాసం కూడా తపస్సు కిందకే వస్తుంది. మళ్ళీ కృష్ణ పరమాత్మ ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు అన్నాడు కాబట్టి నేను ఉపవాసం చెయ్యను అని అనకూడదు. ఇవన్నీ కూడా దేనికి లాభం లేదు అని అన్నాడో చూడాలి. ఏవ రూప న ద్రష్టుం సఖ్య. ఏవ రూప అంటే ఇక్కడ విశ్వరూప ఈశ్వరుడు. ఈ విశ్వరూప ఈశ్వరుణ్ణి పైన చెప్పిన సాధకులలో ఎవ్వరూ చూడలేరు. అంటే ఒక్కొక్క దానికి ఏవం రూపం న దృష్టం సఖ్యం, సఖ్య అన్నది కలుపుకోవాలి. వేద యజ్ఞాధ్యయనై ఏవం రూప న ద్రష్టుం సఖ్య, దానై ఏవం రూప న ద్రష్టుం సఖ్య, క్రియాభిః ఏవ రూపం న ద్రష్టుం సఖ్య, తపోభిః రుగ్రై ఏవం రూపః న ద్రష్టుం సఖ్య. నృలోకే అంటే మనుష్యలోకంలో, త్వదన్యేన కురు ప్రవీరా, నువ్వు తప్ప వేరే ఎవరూ కూడా నా విశ్వరూపాన్ని చూడలేరు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అర్జునుడికి మాత్రమే ఆ ప్రత్యేకమైనటువంటి అర్హత ఉంది. అర్జునుడికి మాత్రమే ఉన్న ప్రత్యేక అర్హత ఏమిటో ఇప్పుడు చెప్పడు. అది భక్తి. అది కూడా ఎలాంటి భక్తి? 7వ అధ్యాయంలో మనం 4 రకాల భక్తుల గురించి చెప్పాడు అని చూసాం. అవి ఆర్తభక్తి, అర్ధార్థీ భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞానభక్తి. ఆర్తభక్తి వల్ల కుదరదు. ఆర్తభక్తిలో భక్తుడు ఏదో ఒక సమస్య ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాడు,
సంకటకాలే వెంకటరమణ. గ్యాస్ సిలిండర్ సమస్య ప్రస్తుతం అదే కదండి ఉన్నది. గ్యాస్ సిలిండర్ సమస్యతో ఉండి భక్తుడు ప్రార్థన చేస్తే భగవంతుడు నీకు నా దర్శనం ఇవ్వనా అని అడిగితే, నాకు దర్శనం అప్పుడే అక్కర్లేదు, ముందు నా గ్యాస్ సిలిండర్ సమస్యను తీర్చు అని అంటాడు. అలాంటిదే అర్ధార్థి భక్తి. డబ్బు కావాలని పూజ చేసే భక్తునికి భగవంతుని దర్శనం కన్నా కూడా డబ్బే ప్రధానంగా ఉంటుంది. జిజ్ఞాసు భక్తునికి ఏకరూప ఈశ్వర దర్శనం కావాలని ఉంటుంది. కానీ విశ్వరూప దర్శన విలువ తెలిసినటువంటి భక్తునికి ఆ దర్శనం అవుతుంది. కురు ప్రవీరా అంటే అర్జునుడు, ఓ అర్జున, నువ్వు అడిగావు కాబట్టి నీకు చూపించాను, నీకు భయం వేస్తే నా మామూలు రూపానికి వచ్చేస్తాను అని అంటున్నాడు వచ్చే శ్లోకంలో. మాతే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా ఘోరమిదృక్మమేదం వ్యపేతభిప్రీతమానా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అర్జున, నువ్వు విశ్వరూప దర్శనానికి సిద్ధంగా లేకపోతే నిన్నేమీ బలవంత పెట్టను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన వేదాంత బోధ యొక్క గొప్పదనమే అది. శాస్త్రం ఏది కూడా మన మీద బలవంతంగా రుద్దదు. చాలామంది తమకు మోక్షం వద్దు అని అనుకుంటారు. మోక్షం అంటే ఏమిటో సరిగా అర్థం కాక కొందరు, మోక్షం అంటే భయం వేసి మరికొందరు వద్దు అనుకుంటారు. మోక్షం అంటే అద్వైతం అని మనం అంటాం. అద్వైతం అంటే ఉన్నది ఒక్కటే అని అంటాం. ఎవరూ లేకుండా ఒంటరిగా ఎలా ఉండాలి అని భయం వేసి కొందరికి, నలుగురు కావాలి వాళ్ళకి, మరి నలుగురితో గొడవలు పడ్డా సరే మోక్షం అంటే వీరందరితో సంగత్వం ఉండదు అంటే నాకు అలాంటి మోక్షం వద్దు అంటారు కొంతమంది. సంగత్వం ఉంటే సమస్యలు ఉంటాయిరా బాబు, అయినా పర్వాలేదు అంటారు. అందువల్ల మోక్షాన్ని అర్థం చేసుకోవడానికి చాలా పరిపక్వత కావాలి. అందువల్ల వేదం మోక్షం వద్దనుకుంటే సరే, దానికోసం ప్రయత్నించకు, ధర్మార్థ కామాల కోసమే ప్రయత్నించు అంటుంది. ఒక స్త్రీ నాకు మోక్షం వద్దు, నాకు గోపికగా పుట్టి కృష్ణునితో రాసలీలలో పాల్గొనాలని ఉంది అని అంటుంది. మోక్షం పొందితే మరి మరుజన్మ ఉండదు అంటారు కదా. మరుజన్మ ఉండకపోతే నేను గోపికగా శరీరాన్ని పొందలేను అని అంటుంది. ఇంకో సాధకుడు నాకు అప్పుడే మోక్షం వద్దండి, కనీసం ఒక్కసారైనా స్వర్గలోకానికి వెళ్ళి కొన్ని రోజులైనా అక్కడ స్వర్గ సుఖాలను అనుభవించాలి, అమృతం తాగుతూ రంభా ఊర్వశల నృత్యాలను చూస్తూ ఆనందించాలి, దాని తర్వాత మోక్షం చూద్దాం అని అంటాడు. అలాగా అప్పుడే మోక్షం వద్దు అనుకునే వారిని ఏం పర్వాలేదు నాయన, తీరిగ్గా రండి అంటుంది శాస్త్రం. అలాగే ఎవరైనా విశ్వరూప దర్శనం వద్దు అంటే సరే, ఏకరూప భక్తిలోనే ఉండు, అర్ధకామాల కోసమే ప్రయత్నించు, కానీ వాటి కోసం ధర్మపరంగా ప్రయత్నించు అని ఒక షరతు విధిస్తుంది. జ్ఞానకాండ రాలేకపోయినా పర్వాలేదు, కర్మకాండలోనే ఉంటాను అన్నా పర్వాలేదు, కానీ ఆ కర్మను కర్మయోగంగా భావించాలి. అంటే నేను చేసే కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేసి దానికి వచ్చే ఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. అలా మొదలు పెడితే అది నిన్ను నెమ్మదిగా మోక్షానికి తీసుకువెళుతుంది. అది ఎలాగో వచ్చే అధ్యాయంలో కృష్ణ పరమాత్మే అద్భుతంగా చెప్తాడు. అప్పుడు దాన్ని చూద్దాం. ఆ వివరాలన్నీ కూడా తర్వాత అధ్యాయంలో చూద్దాం. భక్తిలోని మొదటి దశ నుంచి మొదలుపెట్టి భక్తి పరాకాష్ఠకు తీసుకువెళ్తాడు. మాతే వ్యథ, నువ్వు భయపడకు. ఇక్కడ అర్జునుడు విశ్వరూప దర్శనంలో నోళ్లను చూసి భయపడ్డాడు కదా, అందువల్ల భయపడకు అని. మాచ విమూఢభావా,
విమూఢత్వము అంటే స్తబ్దత, అంటే మానసికంగా మొద్దుబారిపోవడం. హఠాత్తుగా మీ ఎదురుగా ఒక పెద్ద ఏనుగు నిలబడింది అనుకోండి, పక్కన చూస్తే మావటివాడు కూడా లేడు. అప్పుడు ఎలా ఉంటుంది మీ మానసిక స్థితి? అరవడానికి కూడా గొంతు లేవదు. మనస్సు స్తబ్దంగా అయిపోతుంది, శూన్యంగా అనిపిస్తుంది. అంటే చలనం లేకుండా ఉంటారు. ఇప్పుడు అర్జునుడు కూడా అలా స్తబ్దీభావనలో ఉన్నాడు. కృష్ణ పరమాత్మ అలా ఉండకు, నీకు నేను సహాయం చేస్తాను అంటున్నాడు. దృష్ట్వా రూపం, నా రూపాన్ని చూసి నువ్వు అలా అయ్యావు. ఎటువంటి రూపాన్ని చూసి? ఘోరమీదృక్ మే మమేదం, ఈ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్నావు. ఇంతకుముందే తేజోమయం విశ్వమనంతమాద్యం అని అన్నాడు. ఇప్పుడేమో ఘోర రూపం అని అంటున్నాడు. ఎందుకు తేజోమయం, విశ్వం, అనంతం, ఆద్యం? వర్ణన అది పరిపక్వత చెందిన మనస్సు గలవారికి. అర్జునుడిలాగా భయపడేవారికి అది ఉగ్రరూపమే. ఉదాహరణకు కొంతమందికి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఒకవేళ డాక్టర్ కూడా అలా కళ్ళు తిరిగి పడిపోతే ఆపరేషన్ చేయగలడా? అంటే ఒకరికి ఘోరంగా కనిపించినది ఇంకొకరికి అద్భుతంగా కనిపిస్తుంది. అర్జునుడికి విశ్వరూపం ఘోరంగా కనిపించింది కాబట్టి ఏం చేస్తున్నాడు? త్వం తదేవమే రూపమిదం ప్రపశ్య, నా మామూలు రూపం చూద్దువు గాని. ఎప్పుడు? పునః, మళ్ళీ అనేక రూప ఈశ్వరుడు నుంచి ఏకరూప ఈశ్వరుడికి వచ్చేద్దాము. ఏకరూప ఈశ్వరుణ్ణి ఎలా చూస్తావు? వ్యపేతభి, ఏమాత్రం భయం లేకుండా, ప్రీతమానా, ప్రసన్న చిత్తుడవై ఏకరూపాన్ని చూద్దువు గాని. పునః అంటే మళ్ళీ అని చూసాం కదా. అంటే 10వ అధ్యాయం వరకు ఏకరూప ఈశ్వరుణ్ణే చూశాడు. ఇప్పుడు విశ్వరూప దర్శనం అయింది. మళ్ళీ ఛానల్ మార్చి పాతదానికే వెళ్ళిపోదాం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్తా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుః మహాత్మా. అర్జునుడు నీ విశ్వరూప దర్శనాన్ని శాంతించు అని కోరాడు. కృష్ణ పరమాత్మ కూడా అంగీకరించాడు. ఆ మార్పు జరుగుతూ ఉండగా ఈ నిశ్శబ్దం ఆవరించింది. ఇద్దరిలో కూడా ఎవరూ మాట్లాడట్లేదు. అందువల్ల మళ్ళీ సంజయుడు అందుకుని ఆ సన్నివేశాన్ని వివరిస్తున్నాడు. అందువల్ల వ్యాసాచార్యుల వారు మళ్ళీ కెమెరాని యుద్ధరంగంలోంచి రాజమహల్ వైపుకి తీసుకువెళ్ళారు. సంజయోవాచ, సంజయుడు ఇక్కడ వివరిస్తున్నాడు. వాసుదేవః అర్జునం ఇతి ఉక్త్వా, వాసుదేవుడు అర్జునునితో ఈ విధంగా చెప్పాక, ఇక్కడ కూడా వాసుదేవ పదాన్ని సందర్భానికి తగ్గట్టుగా వేశాడు. వాసుదేవుడు అంటే వసుదేవుని యొక్క కుమారుడు. వసుదేవస్య పుత్రః వాసుదేవః. వాసుదేవుడు ఏకరూపమా అనేక రూపమా? ఏకరూపమే. వసుదేవుని పుత్రుడైనటువంటి కృష్ణ పరమాత్మ. స్వకం రూపం దర్శయామాస భూయః, మళ్ళీ తన పూర్వ రూపాన్ని ప్రదర్శించాడు. స్వకం రూపం అంటే ఏకరూపం, కృష్ణ రూపం. అనేక రూపం నుంచి ఏకరూపానికి వచ్చాడు. అశ్వస యామాస చ భీతమేనం, కృష్ణ పరమాత్మ తన రూపాన్ని అనేక రూపం నుంచి ఏకరూపానికి మార్చినా కూడా
అర్జునుడిలో ఉన్న భయం పూర్తిగా తొలగిపోలేదు. ఒక చిన్న పిల్లవాడు తల్లి కోసం బెంగ పెట్టుకుని చాలాసేపు ఏడ్చాడే అనుకోండి. తల్లి వచ్చి అతన్ని ఎత్తుకుంటే పెదవుల మీద చిరునవ్వు మెరుస్తుంది, కానీ కొంతసేపటి వరకు కళ్ళ నుంచి కారే నీరు మాత్రం ఆగదు, ఎక్కిళ్ళు ఆగవు. తల్లి బుజ్జగిస్తూ ఉంటుంది, అరే నేను వచ్చేసాను కదరా అంటూ. అలాగే రాత్రి భయంకరమైనటువంటి పీడకల కన్నారనుకోండి, ఆ నిద్రలోంచి భయంలో ఉలిక్కిపడి లేస్తారు. అలా లేచాక ఆ భయం పోదు. లేచాక కూడా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. భయంతో గుండె ఎగసి పడుతూ ఉంటుంది, నోట మాట రాదు. ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి అలాగే ఉంది. తల్లి భయపడ్డ పిల్లవాడిని ఓదార్చినట్టుగా కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఓదారుస్తున్నాడు. భీతం ఏనం, భయపడినటువంటి అర్జునుణ్ణి ఆశ్వాసయామాస, కృష్ణ పరమాత్మ ఓదార్చాడు. ఎలాగా? సౌమ్యవపుః భూత్వా, సౌమ్య రూపం ధరించి. ముందు ఘోర రూపం అన్నాడు, ఇప్పుడు సౌమ్య రూపం దాల్చాడు. మహాత్మా అంటే అనేక రూప ఈశ్వరుడు, విశ్వరూపుడు. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. విశ్వరూపాన్ని ఉపశమించి తన పూర్వరూపం ధరించాడు అంటే నిజంగా విశ్వరూపాన్ని ఉపశమించినట్టు తీసుకోకూడదు. ఎందుకంటే ఇంతకుముందు విశ్వరూపం అంటే ఏమన్నా? ఈ విశ్వాన్ని శరీరంగా ధరించడము అని అన్నాం. అంటే విశ్వరూప ప్రదర్శన అంటే ఈ విశ్వమంతటా కూడా భగవంతుణ్ణి దర్శించడమే. విశ్వమే భగవంతుడు కాబట్టి విశ్వరూప ఈశ్వరునికి రాకపోకలన్నా ఇది ఉండదు. విశ్వరూప దర్శనం పోయింది అంటే విశ్వం కూడా మాయమైపోయినట్లు అనిపిస్తుంది. అంటే ప్రళయం వచ్చినట్టు అవుతుంది. ప్రళయం వస్తే ఇక విశ్వం లేదు, కురుక్షేత్రం లేదు, అర్జునుడు లేడు, భీష్మ ద్రోణులు లేరు. నిజానికి గీత యొక్క 12వ అధ్యాయం కూడా ఉండదు. విశ్వరూప దర్శనాన్ని ఉపశమించాడు అంటే అర్జునుడికి ప్రసాదించినటువంటి దివ్య చక్షువులను తీసేశాడు. అంటే అర్జునుని మనస్సులో మార్పు తెచ్చాడు. దివ్య చక్షువులు అంటే ఏమిటో కూడా మనం చూసాం కదా. దివ్య చక్షువులు అంటే అహంకార మమకారాలకు లోనుగాని అంతరాత్మ. అహం మమ ఉచ్చులో ఇరుక్కుపోయినటువంటి మనస్సు విశ్వరూప దర్శనాన్ని చేయలేదు. మనస్సు పరిమితంగా ఉంటుంది, సమిష్టి దర్శనం చేయలేదు. ఆ విధంగా అంతకుముందు కూడా మనం చూసాం. ఒక కొండ దగ్గర నిలుచున్నటువంటి మనిషి ఫోటో తీయాలి అని అనుకున్నారు, కానీ కొండ మనిషి ఇద్దరూ రారు. మనిషిని దగ్గరగా తీయాలి అనుకుంటే కొండ సరిగా రాదు, కొండను బాగా చూపించాలి అనుకుంటే మనిషి సరిగా రాడు. అంటే అహంకార మమకారాలు రాజ్యమేలుతూ ఉంటే కొండలు కూడా కనిపించవు అని. అవి మాయమైతేనే విశ్వరూప దర్శనం అవుతుంది. అహంకార మమకారాలకు గొప్ప ఉదాహరణ ఈ చిన్నపిల్లల పాఠశాల వార్షికోత్సవాలు. ఆ వార్షికోత్సవంలో తమ పిల్లలది ఏదైనా సరే ఒక నాటకం ఉంది అని అనుకోండి. ఆ నాటకం జరుగుతూ ఉండగా కొంతమంది తల్లిదండ్రులు కెమెరా పట్టుకుని హడావిడిగా స్టేజ్ ముందుకు పరిగెడతారు. ఆ డ్రామా అయ్యేంత వరకు అక్కడే తచ్చాడి అనేక ఫోటోలు తీసుకుంటారు. అది అవగానే ఆ స్టేజ్ ముందు నుంచే కాదు, మొత్తం హాలు నుంచే మాయమైపోతారు. అంటే పిల్లల యొక్క పాత్ర అయిపోగానే వారికి ఆ వార్షికోత్సవం మీద ఉత్సాహం కూడా మటుమాయమైపోతుంది. వారి పిల్లవాడు వేస్తున్న వేషం చాలా చిన్నదై ఉండవచ్చు, అది ఒక ద్వారపాలకుని వేషమే అయి ఉండవచ్చు. చేతిలో పెద్ద బల్లెం పట్టుకుని నిలబడతాడు. అలా తప్పితే వాడికి ఆ పాత్రకేమీ సంభాషణ ఉండదు.
రాజుగారి దర్బారులోకి అడుగుపెట్టినప్పుడు ఆ బల్లాన్ని ఒకసారి ఎత్తి పట్టుకుంటాడు. అంటే అతని పాత్ర పోషణ కాలం 1 నిమిషం పాటు. కానీ ఆ నిమిషం పాటైనా సరే తల్లిదండ్రులకు అది అపురూపం. వారిది ద్వారపాలక దృష్టి మాత్రమే. రాజుగారి మొహం కూడా చూడరు, కథ ఏమిటో పట్టించుకోరు. విశ్వరూప దర్శనం లేదు అంటే మొత్తం నాటక దర్శనం లేదు. కేవలం ఒక మూల నిలిచి ఉన్నటువంటి ఆ బాబు దర్శనమే ఉంటుంది. మా అబ్బాయి డ్రామాలో వేశాడండి అని అంటారు. ఆ విధంగా సంబరపడిపోతారు. అంటే ద్వారపాలక దృష్టిలో పడి నాటకాన్ని కూడా త్యాగం చేస్తున్నారు. ఒక చిన్న నాటకంలో నావాడు అనే మమేకంలో పడిపోయి నాటకాన్ని చూడలేకపోతే మనకు జగన్నాటకంలో విశ్వరూప దర్శనం ఎలా జరుగుతుంది చెప్పండి. మన పరిధి చాలా సంకుచితమైనటువంటిది. మొత్తం విశ్వాన్ని దర్శించాలి అంటే దివ్య చక్షువులు ఉండాలి. మనం ప్రకృతి ఒడిలో ఉన్నాం అంటే అనంత సాగరం ముందు నిలుచుని ఎగిసి పడుతున్నటువంటి అలలను చూస్తున్నా, లేదా ఆకాశంలో వెన్నెల కురిపిస్తున్నటువంటి చంద్రుడిని, మిలమిలా మెరుస్తున్నటువంటి నక్షత్రాలని చూస్తున్నా కూడా అహంకార మమకారాలలో కూరుకుపోతే వాటి ఆనందాలను ఆస్వాదించే పరిస్థితిలో మనం ఉండం. అవన్నీ కూడా విశ్వరూపంలోకి వస్తాయి. దాన్ని చూడ్డానికి దివ్య చక్షువులు ఉండాలి. ఇప్పుడు అర్జునుడికి ఆ దివ్య చక్షువులను తీసేశాడు కృష్ణ పరమాత్మ. దానితో అర్జునుడు మళ్ళీ నావారు అనే అహంకార మమకారాల్లో పడిపోతాడు. దానిని మనం తర్వాత తరగతిలో దర్శిస్తూ ఈ అధ్యయనాన్ని వచ్చే తరగతిలో ముగించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.